ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలైన వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మన ఛానల్లో మరి ఒక వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు చూపిస్తున్న ఈ కృప కొరకై, ఇచ్చిన సమయం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, దినవంతియు కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న విధానం కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నైనా ఈ ఛానల్లో ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. మా దేవ, మరి ఈరోజు వాక్యం మరి ధ్యానిస్తుంటుండగా మీరు మాట్లాడి సహాయం ఇచ్చి నడిపించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పెట్టుకుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియమైన వారలారా, మన ఛానల్లో ఇంకొక వీడియోని, ఇంకొక వాక్య అంశాన్ని ధ్యానం చేయడానికి దేవుడిస్తున్న సహాయం కొరకై దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటగా ఈ పరిచర్య మీకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్యకి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో పంపించమని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగుదురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారిని కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అదే సమయంలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మా ప్రియమైన వారలారా, ఈ రెండు వాక్యాల్లో మనం చూసుకుంటే సిమిలర్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, విశ్వాసి దేహము దేవుని ఆలయం. ఈ కొరింథీ పత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమాచెరసాలలో ఉండి కొరింథీయుల సంఘానికి తన స్వహస్తాలతోటి పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి రక్షింపబడక ముందు అన్యుడిగా, లోకస్తుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నా పాపాలు క్షమించాడని, తన బిడ్డగా చేసుకున్నాడని విశ్వసించి సేవకులు ఎవరైతే వాక్యం చెప్తా ఉన్నారో ఆ సమయంలో పరిశుద్ధాత్మను కార్యం జరిగించడం ద్వారా, నమ్ముట ద్వారా మనమందరం కూడా దేవుని బిడ్డలమయ్యాం. ఎప్పుడైతే మనం విశ్వసించి మారు మనసు బాప్తీసం తీసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటామో దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అయితే ఇక్కడ మన వాక్య భాగంలో మనం చూసుకుంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగుదురు కదా? మీరు మీ సొత్తు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, మనము రక్షింపబడక ముందు మన సొత్తు, రక్షింపబడక ముందు మన సొత్తు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, మన ఇష్టం వచ్చినట్టు చూసాం, మన ఇష్టం వచ్చినట్టు తిన్నాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం. కానీ ఎప్పుడైతే మనం రక్షింపబడి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి మనము దేవుని బిడ్డలమయ్యామో అప్పుడు మనం మన సొత్తు కాదు. ఇక్కడ మనం భౌతికంగా మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనలో నున్న పరిశుద్ధాత్మ మనది కాదు, దేవుడు మనకిచ్చిన కృపావరం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మనము యేసయ్య రక్తం అనే విలువ పెట్టి మనం కొనబడ్డాం. ఎందుకంటే యేసయ్య రక్తం లేకపోతే మనకి పాపక్షమాపణ లేదు, మారు మనసు లేదు, బాప్తీసం లేదు. మనకి యేసయ్య రక్తం ఎంత విలువైనది అని అంటే,
ఈ లోకంలో ఎన్ని బంగారాలు, డబ్బు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఒకచోటేసి యేసయ్య రక్తం ఒకచోట పెడితే అన్నిటికంటే ఉన్నతమైనది, గొప్పది, పరిశుద్ధమైనది యేసయ్య రక్తం. అటువంటి విలువైన రక్తం ద్వారా కడగబడిన మనము, మన దేహము దేవుని ఆలయంతో ఇక్కడ వాక్యంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని ఆలయం అంటే మనము భౌతికంగా చూసుకుంటే ఒక గదిలో ఉండేదాన్నో, లేదా చెట్టు దగ్గర ఉండేదాన్నో, ఎక్కడో ఊరెలుపలు ఉండేవాళ్ళనో వాళ్ళు దేవుడు అంటారు. కానీ క్రైస్తవులుగా మనము యేసు ప్రభుని విసర్జించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక దేవుని ఆలయం. అయితే మరి మందిరాలు ఉన్నాయి కదా, చర్చిలు ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. కానీ మనం మందిరం ఎందుకంటే భౌతికంగా మనం అందరం కూడా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారో ఆ పిల్లలందరూ కూడా ఒక చోట కూడుకోవడానికే ఒక సంఘం. ఆ పిల్లలందరూ కూడా ఒక చోట దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికే ఒక సంఘం. ఒక భౌతికమైన ఆకారం, అది స్లాబ్ అవ్వచ్చు, రేకులు అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని మనం దేవుని మందిరం అంటాం. అట్లయితే మనము దేవుని మందిరంగా ఉన్న మనము, మన దేహము దేవుని ఆలయంగా ఉన్న మనము దేవుని మహింపరిచే విధంగా మన దేహాన్ని ఉపయోగిస్తూ ఉన్నామా? ఒకసారి మనం చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చదువుకున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించును మీరు ఎరుగురు కదా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడు పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడి ఆలయము పరిశుద్ధమైనది. ఆలయము మనమై ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు మన నుంచి ఏం కోరుతూ ఉన్నాడంటే పరిశుద్ధంగా జీవించమని కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి? మనం ఎట్లయినా జీవించవచ్చు కదా, ఎలాగైనా జీవించవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి అంటే యేసయ్య రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన వారం కనుక, ఆయన హస్తాల కింద మనం ఉన్నవారం కనుక పరిశుద్ధంగా మనం జీవించాలి. అయితే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే పరిశుద్ధంగా ఎలా జీవించాలి? మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అందరం కూడా శరీరంలో ఉన్నాం. విశ్వాసులైనా, సేవకులైనా, సహోదరులైనా, పరిచారులైనా, ఎవరైనా కూడా అందరం కూడా శరీరంలో ఉన్నాం. అయితే యేసయ్య లేకుండా, పరిశుద్ధాత్ముడు లేకుండా మనము పరిశుద్ధంగా జీవించడం మనకు అసాధ్యం. ఎందుకంటే ఈ లోకంలో అడుగడుగున పాపంలో పడిపోవటానికి, పాపం మనల్ని శోధించడానికి, పాపం మనకు దగ్గరగా ఉండటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే మనము పరిశుద్ధంగా ఎలా జీవించగలము అంటే మనలోనున్న ఆత్మదేవుడికి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, మాట్లాడుతూ ఉన్న స్వరానికి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడు దేవుడు మన హృదయాన్ని, మన హృదయ వాంఛలను, మనలో ఉన్న ఆ ఆసక్తిని, ఆపేక్షను దేవుడు చూస్తాడు. రెండోది, మనం ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనా జీవితం కలిగి ప్రతిరోజు మనకు సమయం దొరికినప్పుడల్లా, ఉదయము సమయం దొరికినప్పుడల్లా, మధ్యాహ్నము, సాయంత్రము ఏకాంత ప్రార్థన కలిగి, సంఘ సహవాసం కలిగి, వాక్య ధ్యానం కలిగి మనం ఉంటాము. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు దేవుడు ఆ పాపమును జయించి మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం ఇస్తాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది కదా, అది కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకుందాం. అందరితో సమాధానము, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరుడు. మన జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం చూడలేం. ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ముందుకు నడవాలని మనం ఆశపడతా ఉంటామో, మన ఆశకి దేవుని కృప తోడై ఒక్కొక్కటిగా మనము జయించడానికి, పాపం మీద జయం పొందుకోవడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుని కొరకు జీవించడానికి ఆత్మదేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ ఆత్మదేవునికి మనం అవకాశం ఇవ్వటం వల్ల దినం వెంబడి దినము అంటే ఇది ఒక్కరోజుతో అయిపోయేది. కానీ
కాదు కానీ రక్షింపబడుతూనే ఉన్నాం. తర్వాత మన మా తర్వాత మనం ప్రభు వస్తేనో లేదా మనం కనుమూస్తేనో రక్షింపబడతాం. ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు కానీ దినవెంబడి దినము ఆత్మదేవునికి అప్పగించుకోవాలి. దేవుని భయం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వాక్య ధ్యానం కలిగి ఉండాలి. సంఘ సహవాసం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు, సహాయం ఇస్తాడు. లేవీకాండంలో ఉంది కదా, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండమని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఆయన చేయకుండా మనకు చెప్పలా, ఆయన చేశాడు. చేసింది మనల్ని చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తామంటే, మనము కానీ మన కుటుంబం కానీ మన సమాజం కానీ మన సంఘం కానీ మనం ఏం ఆలోచిస్తామంటే, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మా ఇంట్లో ఏ బాధలు వద్దు, ఏ కష్టాలు వద్దు, అంతా ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే, వీటన్నిటికీ బేసిక్ పాయింట్ ఎక్కడుంది, వీటన్నిటికీ పునాది ఎక్కడ ఉంది అంటే, ఎప్పుడైతే మనము దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నిలబడాలని మనం నిలబడి ముందుకు కొనసాగుతూ ఉంటామో, మన భౌతిక సంబంధమైన వాటికి కూడా దేవుడు పునాది వేస్తాడు. పేతురు పత్రికలో చెప్పినట్టు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి కావాలి అంటే, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఎప్పుడైతే ప్రభువు కొరకు మనం జీవించాలి అని అనుకుంటామో, మనకు కావలసిన వాటన్నిటిలో మనకు ఏవైతే కావాలి ఉన్నాయో వాటన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అట్లయితే మనము పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? ప్రియమైన వారలారా, మనంగా పరిశీలించుకుందాం. చర్చిలో బాగానే ఉంటాం, ఆదివారం బాగానే ఉంటాం. ఆదివారం విభంగాలు ఇంటికి రంగాలనే భార్యాభర్తల మధ్య తగాదులు, తిట్లు, అరుచుకోవటాలు, పిల్లలను అరుచుకోవటం, పిల్లల్ని బూతి మాటలు తిట్టడం, ఎట్లా పడితే అట్లా ఉంటాం. అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవుడు ఒక కాని మాట అన్నప్పుడు ఖచ్చితంగా మనస్సాక్షి అనేది, అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు లోబడి దిద్దుకుంటే తిరిగి తనని సరైన ఆత్మీయ మార్గంలో దేవుడు ముందుకు నడిపిస్తాడు. కానీ కొంతమంది తెలిసి ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క మనసును కఠినం చేసుకోవటం వల్ల ఆత్మదేవుడు మోగబోతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అవకాశం ఇవ్వనప్పుడు మనల్ని ఎలాగ వర్ధిల్ల చేస్తాడు? మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? ఫోన్లో చూసేవి మనం పరిశుద్ధంగా చూడగలుగుతున్నామా? అవసరమైనంత వరకు ఫోన్ వాడగలుగుతున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తున్నామా? దేవుడు ఇవి చూడకూడదని చెప్పాడు, కానీ అవే చూస్తున్నావా? నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు నాకైతే తెలియదు, కానీ ఆ బలహీనతను ఈరోజు దేవుడు ముందు ఒప్పుకుంటే తిరిగి దేవుడు బలహీనతను బలాలుగా మార్చే దేవుడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియమైన వారలారా, మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే మొదటి అడుగు మన వైపు నుంచి ఉండాలి. మన వైపు నుంచి లేకపోతే దేవుడు ఎటువంటి కృప మన పట్ల చూపించడు. ఎందుకంటే ప్రయత్నం అనేది మనలో ఉంటే, మన ప్రయత్నానికి దేవుడి కృప తోడైతే దేవుడు ఆటోమేటిక్గా మన కోరికని, మన ఆశని సఫలపరిచి మనం వర్ధిల్ల చేస్తాడు. ప్రియమైన వారలారా, ఇది ఒక రోజుతో అయిపోయే జీవితం కాదు, కానీ ప్రతి చోట ఇంట్లో భార్యాభర్తల మధ్య సంభాషణలో, ఉద్యోగం చేసే దగ్గర, లేదా వ్యాపారం చేసే దగ్గర, లేదా పొలం పనులు చేసే దగ్గర, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన వారలారా, మనం కనుక దేవునికి భయపడితే ఎక్కడున్నా కూడా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. యేసేపు పాపం చేయటానికి అవకాశం ఉంది. పోతీఫరు భార్య నింద వేసింది. పోతీఫరుకు తెలియకుండా యేసేపు భార్యతో తప్పు చేయొచ్చు, కానీ యేసేపు దేవునికి భయపడ్డాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు.
కాపాడుకోవటం వల్ల జైలుకి వెళ్ళాడు. అయినా కూడా యోసేపు కృంగిపోలా, నీరసించిపోలా. తిరిగి దేవుడు యోసేపుని నిలబెట్టాడు. మన జీవితం ఎలాగుండాలంటే తప్పు చేయడానికి అవకాశం వచ్చినా కూడా తప్పు చేయకుండా నిలబడగలిగిన శక్తిని ఇవ్వమని దేవుణ్ణి మనం అడగాలి. ప్రియమైన వర్లారా, మనం ఏదో ఊరికి ఒక మాటతో చెప్పేది కాదు, కానీ ప్రతిరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రతిరోజు కూడా మనము ఆయన సన్నిధిలో ఏకాంత ప్రార్థనలో ముందుకు సాగేటప్పుడు దేవుణ్ణి అడగాలి, అయ్యా ఈ రోజంతా కూడా పరిశుద్ధంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి, మీ ఆత్మబలాన్ని దయచేయండి. ఈ లోకంలో ఎలాగూ జీవించాలో మాకైతే తెలియదు కానీ ప్రభువా, మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మమ్మల్ని బలపరచండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ బిడ్డగా నిజమైన సాక్షిగా జీవించడానికి మీ కృపను దయచేయండి అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడతామో మన కుటుంబాల్లో దీవెన, మన ఇంట్లో శాంతి, మన ఇంట్లో నెమ్మది, మన ఇంట్లో ఆనందం, ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనము తల్లిదండ్రులుగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించడం మొదలు పెడతామో బిడ్డ తరాలు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుని దీవించాడు. ఇలా ఎంతో మంది భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం. దేవుణ్ణి మహింపరచడంతో పాటు మనం కూడా సంతోషంగా ఆత్మలో ఆనందిస్తూ ముందుకు సాగుదాం. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవించడానికి మన వంతుగా మనం ప్రయత్నిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో మార్పు కనపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని శోధనలు, కొన్ని లేనిపోయినవి మన మధ్యకి వస్తూ ఉంటాయి. వాటిని జయించడానికి మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయాల్లో ఉంచుకొని మనం ముందుకు వెళ్తామో, ఆ శోధన మనకి ఎదురైనప్పుడు వాక్య దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ శోధనని, ఆ పాపాన్ని మనం తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రియమైన వర్లారా, కాబట్టి మన బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు మనం కంఠతం చేద్దాం, మన హృదయాల్లో, మన మెదడుల్లో ఉంచుకుందాం. ఆ పరిస్థితి, ఆ సందర్భం ఎదురైనప్పుడు వాక్యం ద్వారా ఆ శోధనను, ఇబ్బందిని, ఇరుకుని మనం జయిద్దాం. యోసేపు ఎలాగూ జయించాడో మనం కూడా అలాగూ జయిద్దాం. జయించి దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా, దేవునికి నమ్మకస్తులుగా మనం జీవిద్దాం. ఈ లోకంలో, పాప లోకంలో దేవునికి మహిమకరంగా, దేవుని కుమార్తెలుగా, నిజమైన క్రైస్తవులుగా మనం జీవిద్దాం. ఈనాడు క్రైస్తవుల వలన దేవుని నామాన్ని అవమానపరచబడుతుంది. ప్రియమైన వర్లారా, మనం అలా ఉండకూడదు. మన ద్వారా దేవుడిని మహింపరిచేటట్టు ఉండాలి, కానీ దేవుని అవమానం రాకుండా ఉండకూడదు. ప్రియమైన వర్లారా, అర్థం చేసుకోండి. ఇది ఎంతో వేదంతో, బాధతో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరినో ఇబ్బంది పెట్టాలని, గాయపరచాలని, నొప్పించాలని కాదు, కానీ మనం అందరం కూడా సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా, నమ్మకస్తులుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, వాక్యము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. నాయన, మా ప్రభువా, మా దేవా, మీరే సహాయం ఇచ్చి నడిపించిన దానికై వందనాలు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి మా ప్రభు, ఎండలు తగ్గడానికి సహాయం దయచేయండి. బిడ్డలందరూ ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి అయ్యా. మేమందరం కూడా పరిశుద్ధత కలిగి మీ స్వరూపంలోనికి మార్చబడుతూ నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించమని మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు మీ ఎందుకు గుప్తంలోని సెలవిస్తూ ఉన్నారు నాయన. వారందరికి కూడా చక్కని జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్ రాసే కృపను అనుగ్రహించండి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఈ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, విత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని స్తోత్రం చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితానికి సంబంధించిన అనేక వీడియోలు ఈ ఛానల్లో పోస్ట్ చేయబడుతూ ఉన్నాయి. ఈ పరిచర్య ఎంతో భారకంగా, ప్రార్థనాపూర్వకంగా, ఏమీ ఆశించకుండా చేయాలని నా ఆలోచన. ఈ పరిచర్యకు సహకరించండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్, మీ కామెంట్ వల్లే అనేకులకు ఇది ఇంకా చూపించబడుతూ ఉంది. ఎంతోమంది దేవుని పిల్లలకి ఈ యొక్క పరిచర్య ఉపయోగపడాలనేది నా ఆలోచన. ఇంకా ఎలాంటి
ఇంకా ఈ పరిచయం ఎలా ముందుకు తీసుకెళ్ళాలో మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాం. ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.